హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ గ్రూప్ 2 పరీక్ష కంప్లీట్ అయింది. మరి పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 ఈ 4 పేపర్లు డిసెంబర్ 15, డిసెంబర్ 16 ఈ 2 రోజుల్లో కంప్లీట్ కావడం జరిగింది. మరి దాని యొక్క డిఫికల్టీ లెవెల్స్ని బేస్ చేసుకొని మరి కట్ ఆఫ్ మార్క్స్ ఎంతవరకు ఉండవచ్చు, అలానే ప్రస్తుతం ఉన్నటువంటి కాంపిటేటివ్కి ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గ్రూప్ 2 పరీక్షకు చూసినట్టయితే దాదాపు 55% అండి, 55% హాజరు కాలేదు. ఓన్లీ 45% మాత్రమే అటెండ్ అయ్యారు. దాదాపు 2,50,000 మంది మాత్రమే అటెండ్ అయ్యారు. మరి ఈ 2,50,000 మందికి మొత్తం ఉన్నటువంటి పోస్టులు ఏంటంటే 783. మరి ఇంత తక్కువ అటెండ్ అయ్యారు కదా, కట్ ఆఫ్ తక్కువ ఉంటుందా అంటే అలా ఏం లేదండి. జస్ట్ ఓన్లీ ప్రిపేర్ ఏదో 10% ప్రిపేర్ అవుదాము అనుకున్నటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు మాత్రమే ఈ 55%లో ఉంటారు. సో కాబట్టి అలాగా తక్కువ అటెండ్ అయ్యారు కదా, కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది అనేటువంటి అపోహ అయితే ఉండదు. మరి కట్ ఆఫ్ పేపర్ 1 వారీగా పేపర్ 1, పేపర్ 2 అంటే పేపర్ వైజ్ మనకు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు, అలానే కేటగిరీ వైజ్ ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు అనేది కూడా చూద్దాము. ముందుగా పేపర్ 1 చూసినట్టయితే పేపర్ 1 చాలా డిఫికల్టీగా వచ్చింది. కాబట్టి మరి ఇందులో అటెంప్ట్స్ మనం ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే 80 నుంచి 90 అటెంప్ట్స్ అనేది గుడ్ అటెంప్ట్స్. మీరు కీ చూసుకొని ఉంటారు, కొన్ని ఛానల్స్లో కావచ్చు, కొన్ని పబ్లికేషన్స్ ద్వారా వచ్చినటువంటి, ఇన్స్టిట్యూట్స్ ద్వారా వచ్చినటువంటి కీస్, ఇవన్నీ కూడా దాన్ని బట్టి చూస్తే అప్రాక్సిమేట్గా మీరు చూసుకొని ఉంటారు. మరి 80 నుంచి 90 మార్కులు సాధించినట్టయితే మంచి స్కోర్ సాధించినట్టే అండి పేపర్ 1లో, ఎందుకంటే డిఫికల్టీగా వచ్చింది కాబట్టి. మరి పేపర్ 2 చూసినట్టయితే పేపర్ 2 డిఫికల్టీ కానీ చెప్పలేము, ఈజీ కానీ చెప్పలేము, మోడరేట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. సో కాబట్టి దీన్ని పేపర్ 2ని 95 నుంచి 100 వరకు మార్కులు వచ్చినట్టయితే గుడ్ అటెంప్ట్స్ అని చెప్పుకోవాలి. మరి పేపర్ 3 ఇది కూడా ఏంటంటే 95 నుంచి 100 మార్కులు వస్తే బాగా మంచి మార్కులు వచ్చినట్టే. పేపర్ 4 ఈజీగా వచ్చిందండి. పేపర్ 4 చాలా ఈజీగా వచ్చింది. ఇది మరి 115 నుంచి 120, చాలా మంది 130, 140 అంటుంటారు. ఎవరికో ఒకరికి ఇద్దరికో వచ్చిండొచ్చు అంతేకాని 120 అనేది బాగా మంచి అటెంప్ట్స్ అని చెప్పుకోవాలి. మరి ఇలాగా పేపర్స్ వైజ్ ఇక్కడ ఇచ్చినటువంటి మార్క్స్ అనేది మంచి స్కోర్స్, ఇంత స్కోర్ చేస్తే బాగా మంచి స్కోర్ చేసినట్టే. మరి కట్ ఆఫ్ ఓవరాల్గా ఏ రేంజ్లో ఉండవచ్చు, ఇది జనరల్ కండి, నేను చెప్తున్నటువంటి జనరల్కి. సో మినిమము అన్ని పేపర్లు కలిపి మినిమం మార్క్స్ 385, మ్యాక్సిమం 410 వరకు. ఇది ఒక గుడ్ రేంజ్ అని చెప్పుకోవాలి. అంటే సేఫ్ జోన్లో మనకు 385 నుంచి 410 వరకు వస్తే సేఫ్ జోన్. తర్వాత ఎన్ని క్వశ్చన్ ఇంకా మనకు బెటరే. ఇది ఓపెన్లో జనరల్కి. జనరల్ అది కూడా మెన్ అండి. మరి ఉమెన్కి డిఫరెంట్గా ఉంటుంది, ఉమెన్కి ఇంకా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఉమెన్కి ఎంత ఉండొచ్చు అలానే కేటగిరీ వైజ్ చూసినట్టయితే, సో ఇందాక చెప్పినట్టు ఓపెన్కి 380+ అంటే 390 to 400 అరౌండ్ ఈ మధ్యలో ఓపెన్లో జనరల్ కట్ ఆఫ్ అనేది, జనరల్ మేల్ కట్ ఆఫ్ అనేది ఉంటుంది. ఓపెన్ మేల్ కట్ ఆఫ్ ఇంత నుంచి ఇంతవరకు ఉండొచ్చు. 390 అనేది మంచి స్కోర్, 390 అనేది 100% సేఫ్ జోన్ అని చెప్పుకోవాలి. మరి ఓపెన్లోని ఉమెన్కి 360+ అనేది సేఫ్ జోన్గా చెప్పుకోవచ్చు. 360 నుంచి 370 అరౌండ్ ఆ మధ్యలో ఉండొచ్చు. మరి బీసీకి 365+ అనేది మంచి స్కోర్ అండి. 365 వచ్చిందంటే కొంచెం బెటర్ అని చెప్పుకోవాలి. అరౌండ్ 370 ఆ మధ్యలో ఉండేటువంటి 370, 375 ఆ మధ్యలో ఉండేటువంటి అవకాశం ఉంది బీసీ కట్ ఆఫ్. ఎస్సీ వచ్చేసి 350+ వస్తే మంచి స్కోర్గా భావించాలి. అలానే ఎస్టీ 345 నుంచి 355 అని చెప్పుకోవచ్చు. మరి ఈడబ్ల్యూఎస్కి కూడా 350+ ఉండేటువంటి అవకాశం ఉంది. 350 నుంచి 360 ఆ మధ్యలో వచ్చినటువంటి స్కోర్ వాళ్ళు, సో మీరు హోప్స్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఇచ్చినటువంటివన్నీ వీటికి ±10 మార్క్స్ ఉండొచ్చు మేబీ కట్ ఆఫ్ అనేది. మరి దీనికి ఓపెన్ కాకుండా ఆల్ ఉమెన్ కేటగిరీస్ అంటే బీసీఏలో కావచ్చు, బీసీబీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అన్నింటిలోనూ ఉమెన్స్కి ±5 or 10 ఉండొచ్చు. సో ఎందుకంటే ఉమెన్కి మోస్ట్లీ మైనస్ ఉండేటువంటి, అంత తక్కువే ఉండేటువంటి అవకాశం ఉంది. మరి హైదరాబాద్ జోన్ కూడా అడుగుతుంటారు. హైదరాబాద్ జోన్లో అయితే ఇక్కడ సపరేట్ జోన్ కాబట్టి హైదరాబాద్ అనేది
తక్కువ ఉండేటువంటి అవకాశం ఉందండి హైదరాబాద్ జోన్లో. అన్ని కేటగిరీస్లోనూ కూడా ఇక్కడ ఇచ్చినటువంటి వాటన్నిటికీ కూడా మైనస్లోనే -15 to 20 తక్కువ ఉండేటువంటి అవకాశం ఉంటుంది హైదరాబాద్ జోన్కి. సో ఇది అప్రాక్సిమేట్గా మీకు ఒక అవగాహన కోసం ఈ వీడియో అయితే చేయడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి కామెంట్స్ కూడా మీ యొక్క మార్క్స్ కూడా కింద కామెంట్స్లో తెలియజేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.